మన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ మాదిగలను నిలువున మోసం చేస్తున్న మందకృష్ణ మాదిగ వైఫల్యాలను మాదిగ జేఏసీ నేతను ప్రశ్నిస్తే వెంకటగిరిలో మంగళ పూరి సురేష్ అనే వ్యక్తి నాలుక చీరేస్తామంటూ హద్దుమీరి మాట్లాడుతున్నారని, అతన్ని నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మాదిగలకు తెల్ల చొక్కాలు వేసుకోవాలని నేర్పించింది మందకృష్ణ మాదిగ కాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత గులగట్ల రమేష్ మాట్లాడుతూ మాదిగలను బీజేపీకి తాకట్టు పెట్టిన వ్యక్తి మందకృష్ణ మాదిగని విమర్శించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ గోపి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగలో విశ్వాసాన్ని కోల్పోయాడని, 3 దశాబ్దాల నుంచి మాదిగ ఉద్యమంలో తాము పనిచేస్తున్నామన్నారు. ఇటీవల ఉద్యమంలోకి వచ్చిన మంగళపూరి సురేష్ ఇష్ట రాజ్యంగా మాట్లాడితే అదే స్థాయిలో సమాధానం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కాకులూరు శ్రీనివాసులు, పల్లాల సునీత, వన్నం కుమార్, తాలూరు పృథ్వీ, తాలపాక ఏడుకొండలు, మాటలూరు శ్రీనివాసులు, మాటలూరు సుబ్రహ్మణ్యం, కులగట్ల రమేష్, గున్నా రవి, బద్దెపూడి వివేక్, కాకులూరు మాధు, ఇండ్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లాల శ్రీనివాసుల మాదిగ, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం వేసేస్తాం. మా సంగతి నీకు తెలుసో తెలీదో విచారించుకో. నువ్వు నిన్న కాక మొన్న ఉద్యమంలోకి వచ్చావు. 20 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఊరికే మాటలు కాదు, కృష్ణమాది కాదునయ్యా తెలంగాణ ఏమిచ్చింది మాదిగలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తెలియకపోతే తెలుసుకో. మాటలు జాగ్రత్తగా రాడే, మాటలు జాగ్రత్తగా రాడే. తేడా వచ్చిందా ఈ తేప కింద నుంచి పైకి వెంకటగిరికి వచ్చి కోస్తాను. ఆ కొరకారుల్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. తెలియకపోతే తెలుసుకోరా లుచ్చ. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ 25 ఎంఆర్పీఎస్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమిలాగా తయారై జేఏసీ లాగా ఆంధ్రప్రదేశ్ మాదిగల కోసం పాటుపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాదిగలను గుర్తించి, పోరాటాలను గుర్తించి ఆయన మాదిగలకి ప్రత్యేక మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. అదేనా తెలుసా? మాదిగల శ్మశానాలు వాదిగలతో ఏర్పాటు చేశాడు. 1 ఎకరా భూమి. డప్పు కళాకారులు పెన్షన్ చేశాం, చర్మకారులు పెన్షన్ తయారు చేశాం. ఇవన్నీ చేశాం. ముందు తెలుసుకొని మాటలు జాగ్రత్తగా రానిచ్చి మాట్లాడు. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా రాని పద్ధతిగా ఉంటుంది. అందరూ మాదిగలవే. తెలిసి తెలియని మాటలు మాట్లాడి అనవసరంగా ఇది కావాక. విజయవాడలో రాజధాని రోడ్డులో సమావేశం మాదిగలను జాగ్రత్త చేసుకున్నందుకోసం ఏర్పడినటువంటి 25 సంఘాలకు సంబంధించి ఏర్పాటు చేసేటువంటి ఆ మీడియా సమావేశంలో ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా అనుయాయులకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఏంటంటే ఏదైతే ఈ ఉద్యమ రథాన్ని మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి, లేదంటే మధ్యలో వదిలేసి వెళ్ళండి, దానికి వెనక్కి మరలించకండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈరోజు నేను కృష్ణమాదిగా అందలుసుకోలేదు. ఉద్యమంలో లేడు కాబట్టి ఈరోజు మంద ఏలియా ఈరోజు ఆయన ఉద్యమాన్ని వదిలేశాడు కాబట్టి, ఆయన కాషాయంలో కలిసిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్యమంలో లేడని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ, ఏదైతే బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడో, ఎవరిని కనీసం చర్చ కూడా జరపకుండా మద్దతు ఇచ్చాడో, ఆ మద్దతుకి మేము వ్యతిరేకిస్తూ 25 సంఘాలు ఏర్పాటు చేసేటువంటి సమావేశం మేము ఆయన తీవ్రంగా ఖండించే విషయంలో ఇక్కడ జిల్లాలో కొంతమంది పిల్లబచ్చాగాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే మేము ఉద్యమం దాదాపుగా 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఈరోజు ఎన్నో జైలు పాళ్ళయ్యి, ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎంతోమంది అమరులైనటువంటి ఉద్యమాన్ని బీజేపీ కాషాయానికి ఈరోజు ఆయన తాకట్టు పెడితే నేను చూస్తా ఊరుకు ఉండాలని చెప్పేసి నేను మీకు చెప్పడం లేదు. ప్రజాస్వామ్యవాదులకి, ప్రజలకి
మేధావులకి అందరికి కూడా, దళిత మేధావులకి, అంబేద్కరిస్టులకి, వీళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఈరోజు ఏదైతే మనువాదాన్ని అంబేద్కర్ తగలబెట్టాడో ఆ మనువాదాన్ని నెత్తినేసుకొని మోస్తున్నాడు అంటే ఆయన అంబేద్కరిస్టా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ పిల్ల బచ్చాగాళ్ళతో మాట్లాడొద్దు. మీకు దమ్మా ధైర్యం ఉంటే ఈ జిల్లాకి రండి, అటు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండి, చర్చికి రండి. నువ్వు ఎట్లా కాషాయాన్ని గడపతావు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమాల్లో కనీసం పార్లమెంట్లో బీజేపీ 100 రోజుల్లోనే, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వెంకయ్యనాయుడు కావచ్చు, బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, బీజేపీలో ఉండే పెద్దలందరూ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే మేము వర్గీకరణ బిల్లు పెడతా ఉన్నాం. అయితే మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఒక్క పూట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండానే ఈరోజు బీజేపీ తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. నా పేరు బెల్లంకొండ గోపి మాదిగ, ఎంఆర్పిఎస్ ఫౌండర్, ఈదుమూడి బిడ్డ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యత వహిస్తా ఉన్నా. అయితే ఈ ఉద్యమానికి పురుడు పోసినటువంటి గడ్డ ఈదుమూడి గడ్డ. అలాగే కృష్ణ మాదిగ గారు, అదే ఏలియా మాదిగ గారు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మాదిగల్ని నమ్ముకుంటే నువ్వు పెద్ద మాదిగ అయ్యో, మాదిగల్ని నీ వెంట తిరిగాం, నీ మాట విన్నాం, నీ ద్వారా మేము జైలు పాలయ్యాం, మా కుటుంబాలని రోడ్లు పాలు చేసుకున్నాం. నీ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ని కాషాయం బీజేపీ పార్టీ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ నీ ఉద్యమాన్ని, నీ కాన్సెప్ట్ని, నీ కమిట్మెంట్ని, నీ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ని తాకట్టు పెట్టావు. కాబట్టి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో 25 మాదిగ కుల సంఘాల కాన్సెప్ట్తో ఈ యొక్క వ్యతిరేక ఉద్యమాన్ని లేదా మాదిగ జాతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్య మొన్న 3 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెడితే, ఆ ప్రెస్ మీట్లో మేము జాతిని జాగృతం చేసేందుకు కోసంగా మేము పెడితే, మీరు మా యొక్క ఉద్యమాన్ని, మా యొక్క కాన్సెప్ట్ని దెబ్బ కొట్టేందుకు మా నాలుకలకు వస్తామని మీ కాన్సెప్ట్ తెలియనటువంటి మీ పిల్ల బచ్చాగాళ్ళు ఉద్యమం పుట్టినరోజు నుంచి ఈ రోజుకి దాదాపు మా కష్టాలు ఎన్నో తెలుసు, మా జైళ్ళు ఎన్నో తెలుసు, మా ఆర్థిక స్తోమతలు ఏందో మాకు తెలుసు. మరి మీ చేతగాని మాటలు, మీ స్థితిగతులు లేని మాటలు మాట్లాడి ఉద్యమ కాన్సెప్ట్ని, మాదిగ జాతిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఎదురు తిరిగి బుద్ధి చెప్పే పరిస్థితికి వస్తుందని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం.